తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గలటువంటి గొప్పగల మహారాజా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచారు తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జ్ఞానం ఇచ్చివాడా మీకే స్తోత్రం. శక్తిమంతుడైనటువంటి మా దేవ మీకే ఘనత. ధవల వర్ణుడా మీకే మహిమ. దుర్గమయ్య ఉన్నటువంటి మా ప్రభ మీకే స్తుతి. అపరంచి వంటి శిరస్సు గల మా ప్రభ మీకే స్తోత్రం. జీవ మార్గమయ్య ఉన్నటువంటి మా ప్రభ మీకే మహిమ. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవ మీకే ఘనత. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సైన్యములకు అధిపతి యొక్క మా దేవ మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. ఉన్నత స్థలములలో నివసించువాడా మీకే స్తోత్రం. ఆకాశ మండలం కంటే మిక్కిలి ఇచ్చినటువంటి వాడా మీకే స్తోత్రం. దేవ, శక్తిమంతుడు అయినటువంటి మా రాజా మీకే ఘనత. సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయినటువంటి వాడా మీకే స్తుతి. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకున్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ మీకే స్తుతి. అతి సుందరుడు అయినటువంటి మా దేవ మీకే మహిమ. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే స్తుతి. ఆకాశమందు ఆసీనుడు మా దేవ మీకే మహిమ. మమ్మను ఓదార్చువాడా మీకే స్తుతి. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సాత్వికుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మేమందరము నాయన మా అపరాధముల చేత, మా పాపముల చేత మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నాయన సార్వత్రిక సంఘంలో ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన్ని పండిన మొదలుకొని ఎప్పటి వరకు మాట వల్ల, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మీకే గ్రంథము 7:19 మీరు సెలవిచ్చిన రీతిగా ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతు అని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నాను రాజా, నా దేవా తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా రాజా నీకే స్తోత్రం తండ్రి. కృపగల మహారాజా నీకే స్తోత్రం నాయన. స్తోత్రము తండ్రి. ఇదిగోనైనా నాయన నువ్వు రక్షించే దేవుడవు నాయన తండ్రి. మా పాపలను క్షమించే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకే ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇకనైనా మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేసే దేవుడు అని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి పాపంలో పడిపోతున్నటువంటి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలే కానీ నాయన టీవీ సీరియల్స్ చూస్తూ నాయన, మొబైల్ షార్ట్స్లు చూస్తూ నాయన, ఇక ఫేస్బుక్లో అనేక రకాలైన అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి అనేకులు తన మనస్సులో పాడు చేసుకుని తండ్రి, తన మనస్సులనే కాదు కానీ తండ్రి తన ఆత్మలను కూడా మురికి చేసుకున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. బలహీనటువంటి బిడ్డలని నాయన ఒక్కమారు మీరు చేయూతనిచ్చి తండ్రి ఆ బిడ్డలను లేవనెత్తమని అడుగుతున్నామయ్యా. అయా మీ ఆత్మశక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ శాంతిని, సమాధానం దయచేయమని అడుగుతున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి శత్రువుల కొరకు తండ్రి మా మీదను మీ మీదను ఎన్నో దూషణ మాటలు ఆడుతూ ఎందరో శత్రువులు తండ్రి నాయన ఊరకనే మా మీద నాయన మా నోటి మాట రాకతోడనే తండ్రి మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో మా మీద శత్రువులు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మేము మన్నిస్తున్నాం నాయన. అయ్యా మీరు కూడా మన్నించండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడుంచండి అయ్యా. అయ్యా మీ కృప తోడుంచమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి అపాయంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధి తోడుంచండి అయ్యా. అటువంటి అపాయాల నుండి విడిపించండి అయ్యా. అయ్యా ఎన్ని బంధకాలను ఉన్నా బంధకాలన్నింటి నుంచి విడిపించండి అయ్యా. నాయన విడుదల దయచేసే దేవుడవు నీవే నాయన మీ బలమైన నామాన్ని బట్టి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. నాయన ఇగో తండ్రికి సహాయం చేయండి నాయన కోతకు పని వారిని పంపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా కోత విస్తారంగా ఉన్నదయ్యా. అయ్యా పనివారు కొద్దిమందే ఉన్నారయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. అయ్యా ప్రపంచంలో శాంతిని, సమాధానము, రక్షణ దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి శాంతి, సమాధానము, రక్షణ
దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయినా నాయన మీ సేవకులు తండ్రి వాక్యము ప్రకటించడానికి సమయోచితమైన జ్ఞానము దయచేయమని అడుగుతున్నాను నాయన. ఎందరో పల్లెటూళ్ళు మొదలుకొని ప్రతి పట్టణాల వరకు నాయన సేవ చేస్తున్నటువంటి ప్రతి సేవకులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి ఆయన. సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇక నేను ఆ సేవకుల కుటుంబాలను దుష్టుడు ముట్టకుండానట్లు నాయన మీకు సన్నిధి మీ కంచి కాపుదల అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన మీ సేవకులకు తండ్రి వాక్యం సరిగా విభజించి బోధించి చెప్పడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని సేవకుల కుటుంబాలకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఈ పరలోకపు కణాను ప్రయాణంలో తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఏ విధంగా అయితే తండ్రి మా సమస్యల్లోని, మా బాధల్లోని, మా ప్రతి విషయంలోని మీరు తోడై ఉన్నారయ్యా. కేవలం మీ కృపను బట్టే తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. నాయన నిజంగా మేము యోగ్యులమైతే ఏం కాదు తండ్రి. నాయన మీ ఎదుట మోకరిల్లి ప్రార్థన చేయడానికి అసలు మాకు యోగ్యత లేదు నాయన. అయినప్పటికీ తండ్రి నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసి తండ్రి మీ తట్టే చేతులెట్టి ప్రార్థన చేసే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. అందుబట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఐగుప్తు దేశం నుండి ఏ విధంగా అయితే ఐగుప్తు చెరలోంచి అలనాడు నీ ఇజ్రాయెల్ని విడిపించావు, అట్టి రీతిగానే నాయన పాపపు చెర నుంచి విడిపించావయ్యా. అయ్యా మరలా వెనక్కి తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవాలని కొంతమంది ఏ విధంగా ఆలోచన చేస్తారో అట్టి రీతిగా అనేక మంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఆయన. అలాగని తండ్రి మీ రాజ్యాన్ని విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి నాయన, మీ కృప తోడించమని, మీరు రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాను అయ్యా. అయ్యా 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 తండ్రి ఎందరో అనాథులు, ఎందరో నాయన, ఎందరో నాయన బేదలు, చిన్నపిల్లలు, వృద్ధులు నాయన ఈ విపరీతమైన ఈ చలి సమయాలలో తండ్రి అటువంటి వారికి నాయన బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చేవారుగా మేము ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మేము సేవ చేసేవారుగా తండ్రిని మీ బిడ్డలకు అందరికీ నాయన ఇగో అనేక మంది బిడ్డలు ఉన్నారు నాయన, పేద ప్రజలు ఎందరో ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలకు అందరికీ మేము సహాయం చేసేవారుగా ఉంచండి అయ్యా. అయ్యా అటువంటి కృప మాకు దయచండి అయ్యా. అయ్యా మీ పని చేసేవారుగా ఉంచండి అయ్యా. అయ్యా మీకు బలమైనటువంటి మీ సన్నిధిలో బలమైనటువంటి సాధనాలుగా మేము ఏదో పని చేసే సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా నాయన ఇగో తండ్రి పెళ్ళి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మగబిడ్డలను దయచేయండి అయ్యా. మగబిడ్డలకు మంచి సహనము, ఓర్పు, వివేకము, జ్ఞానము కలిగిన ఆడబిడ్డలను దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో వారిని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, వారిని జతపరచండి అయ్యా. నా ఏకాంగులు సంసారాలుగా చేయువాడవు నీవే గనుక తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగోనైనా వారిని జతపరిచి మీ సన్నిధిలో మీ దారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన బిడ్డలకు అందరికీ జ్ఞానవృద్యము దయచేయండి అయ్యా. అయ్యా వారి తొట్టెలు కూడినట్లు నాయన మీ కృపా కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధులు నాయన ప్రతి బిడ్డని యవ్వన బిడ్డలందరికీ మీ సన్నిధి తోడించి మీ కృపా కాపుదల దయచేసి మీరు రెక్కల చాటున భద్రపరచమని నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, మరి ముఖ్యంగా తండ్రి మీ చిత్తానుసారంగా మేమందరము కూడా తండ్రి నాయన మేము ప్రవర్తించినట్లు తండ్రి మాకందరికీ జ్ఞానోదయం దయచేయండి నాయన. ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ప్రతి కుటుంబానికి తండ్రి కుటుంబ ప్రార్థనలు చేసినట్లు ఈ యాకోబు వలె తండ్రి నాయన మేమందరము పట్టుదల కలిగి ప్రార్థించినట్లు, ఇర్మియా వలె రోధించి ప్రార్థించినట్లు తండ్రి యేసేపు వలె పరిశుద్ధులుగా ఉండినట్లు తండ్రి యవ్వన బిడ్డలకు అందరికీ నాయన వారి హృదయాలను తెరవండి, వారి మనసులో తెరవండి అయ్యా. మీ ఆత్మ సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి కేవలం మా శక్తి వలన కార్యములు జరగవండి తండ్రి, కేవలం మీ పరిశుద్ధాత్మ శక్తి వలన కార్యములు జరుగుతాయా. అట్టి కృప దయచేయండి అయ్యా, అట్టి ధన్యత దయచేయండి అయ్యా. అయ్యా 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 మీ సన్నిధి, మీ సహాయము, మీ తోడు మాకు ఉంచండి అయ్యా. మీ సన్నిధి లేనిది మేమేమి చేయలేమయ్యా, మీ కృప లేనిది మేమేమీ చేయలేమయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటే ఇహలోక మాల్యములు మాకు తాను అంటుకుంటూ కాపాడుకుంటే భక్తి అని సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి కృపను మాకు దయచండి అయ్యా. బిడ్డలకు సేవ చేసేవారుగా నాయన, అనాథులకు సేవ చేసేవారుగా నాయన, విధవరాండ్రులు పరామర్శించేవారుగా, బాధపడుతున్న ఇంట్లో నాయన మేము పరామర్శించేవారుగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా మీ సన్నిధిలో మేము నాయన పావురము వలె నిష్కపటముగా ఉండినట్లు నాయన, ఇదిగో తండ్రి మా పావురం వలె పరిశుద్ధముగా ఉండినట్లు నాయన, పాముల వలె వివేకముగా ఉండినట్లు మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా మీ చిత్తానుసారముగా తండ్రి నాయన ప్రభు కన్నుల నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపులు ఉన్నవని సెలవిస్తున్నావయ్యా. అయ్యా మేమైతే నీతిమంతులము కాదయ్యా. అయ్యా మీ కృపను బట్టి తండ్రి కానీ మీ ప్రియకుమారుడు కాచిన రక్తాన్ని బట్టి మాకు నాయన
మీ సన్నిధిలో నాయన ఇక నీతిమంతులుగా మేము పిలబడుచున్నామయ్యా. అయా అయా కృప చూపించయ్యా, సహాయం చేయండి అయ్యా. అయా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనటువంటి ప్రతి బిడ్డని నడిపించండి అయ్యా. బలహీనటువంటి ప్రతి బిడ్డని లేవనెత్తండి అయ్యా. అయా జ్ఞానం సంఘంలో కొదువై ఉన్నదయ్యా. సంఘంలో జ్ఞానం దయచేయండి ఆయన. భిన్నమైన బోధలు వెలుపుతున్నటువంటి ఆ చివరి దినాలలో ఉన్నామయ్యా. అయా ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ జ్ఞానం దయచేయండి అయ్యా. అయా మీ కృప దయచేయండి అయ్యా. మీ సన్నిధి తోడుంచమని వేడుకుంటున్నాను నాయన. మీరు రెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. మీ సన్నిధి తోడుంచమని అడుగుతున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన, ఇదిగో తండ్రి నాయన జైల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన, ఇదిగో తండ్రి అనేక మంది వ్యసనాలకు లోబైపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. నాయన వ్యసనానికి లోనయ్యి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఎందరో వ్యభిచారానికి లోబై తన శరీరాన్ని నాశనం చేసుకున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి బిడ్డలందరినీ మీ కృప చూపించండి అయ్యా. అటువంటి బిడ్డలకి అందరికీ మీ సహాయం దయచేయండి అయ్యా. అటువంటి బిడ్డలందరికీ రక్షణ దయచేయ అయ్యా. అయ్యా అయ్యా ఎందరో నాయన, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన ఇటు స్త్రీలు కాదు అటు పురుషులు కాదు ఉన్నటువంటి నపౌసుకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా అయా నపౌసుకుల మధ్య సేవ చేస్తున్నటువంటి ఈ ఎందరో సేవకులు ఉన్నారయ్యా. అటువంటి వారిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకి జ్ఞాన హృదయం దయచేయండి అయ్యా. అయా మీ వాక్యాన్ని గ్రహించేసే మనసు ఇవ్వండి అయ్యా. అయా మీ సన్నిధి తోడించండి అయ్యా. బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. మీ సన్నిధిలో రక్షణ దయచేయండి అయ్యా. అయా మీ కృప కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను ప్రార్థనతో ఏకీపిస్తున్నట్టు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదల దయచేయమని, మీరు రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా ప్రతి కుటుంబాన్ని తండ్రి ఇదిగోనైనా ఇదిగోనైనా అవర్గడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని వారి కుటుంబాలను తండ్రి ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి, మీ కృపా కాపుదలు దయచేయమని, మీ సన్నిధి తోడించమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం.